ఉన్నాడు ఇక్కడ లేడు గట్టిగా మాట్లాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి కోసం దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం, వారి కోసం అండగా నిలబడ్డందుకు దాదాపు 40 రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు, మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తూ ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తూ ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటి. తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి
చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసిగి వచ్చిండు. కోసిగొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసిగిలో చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టుర్రి. కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలా పట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీ టకీమని? లేవా? ఎక్కడ ఇవ్వలకే చెప్పినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్నా రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు. ఎట్లిస్తామయ్యా? 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే, నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని, మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను, ఆ రోజు సురేష్ని కానీ ఇంకా మా హీరియా నాయకును, మా గోపాల్ నాయక్, ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. కొంతమందిని చెర్లపల్లిలో, కొంతమందిని సంగారెడ్డిలో, కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు. పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా, ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా, నేను కావాలంటే సంవత్సరం ఉంటా,
రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో. అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది. కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం పో అన్నాడు. అప్పుడు నేను, మా సత్యవతి రాథోడ్ గారు, సబితక్క, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు, నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా, బూతులు మాట్లాడడమే కాకుండా, పుట్టకొకలు చెట్టుకొకలన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేమన్నాం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే, లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు, అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే, లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి, అన్నా మా భూమి పోకుండా చూడే, నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో, ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి, అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి, నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా, పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి, ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు, ప్రవీణ్ ఇద్దరు అన్నారు, అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి. నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనతో రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నామా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా? నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడబడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు. ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడు ఎవడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పిర్రు, సారు మరి నువ్వేమో అడ్డం పొడుగు ఎటు పెడతాడు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, ఏడున్నాయి పైసలు అని అడిగినారు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. హే నవ్వి, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వంలో అన్న అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగినరా ఇంత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకు వాళ్ళకి చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కరెక్ట్ అయితేనే, అవద్దని చెప్పొద్దు మనం. కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాలి నిజమైతే. రుణమాఫీ చారాన కాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరు ఉంటుంది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా అని అడిగితే ఎదురుగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగలోళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి.
నాలుగేళ్ళలో ఒకసారి 29వ రోజు వస్తుంది, 31 ఆడు ఉంటుంది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్మతలేడా? ఏంది పతారా లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాకినాడు, అది ఇటు పంపి ఒకసారి యాద పెట్టుకున్నాక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే, 1 రూపాయి కూడా ఇయ్యలే. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళా గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపినరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి విన్నాడు, ఆపేసిండు. ఆపినాక ఏమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు, కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు. అది కూడా ఏంది, పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే. కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. ఆ వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత? ఎకరానికి ఎంత? ఏమి కొడంగలోళ్ళు హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననే, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమవుతుంది లాస్ట్కు? మళ్ళా 1 రూపాయి కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందుకోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలుకు పోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇయాల
తొండలు గుడ్లు పెట్టని భూములను అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు, వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు, ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు, యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులు కింద రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మా ఆడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే, నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా, అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటెవలకేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసిన వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీ
ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక మాట చెప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 150,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ. అందరికీ ఒకే మాట, దయచేసి మాయ మాటలు నమ్మకండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాయ మాటలు నమ్మకండి. మాయ మాటలు నమ్మించి మోసం చేస్తారు. నమ్మకండి ప్రజలారా. ఇక్కడ మా ఆవేదన వినండి, ఒక్కసారి మా ఆవేదన వినండి. మా బాధలు మీ అందరికీ వినిపిస్తున్నాయి. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమతా మమతల